And now we have heard that your upcoming project as a director, it will be coming soon in OTT. Right. What else? What are the other plans other than that? నేను యాక్చువల్గా యాక్టింగ్ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా ఖాళీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటుంటానండి. టైం వేస్ట్ చేయడం ఎందుకు, లైక్ యూనో నాకు ఆఫర్స్ రాలేవని దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉండకంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తున్న టైంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ఆహా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇలా స్క్రిప్ట్ ఒకటి ఉంది అంటే ఓకే దెన్ బాగుంది ఇది, బట్ మీరు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ అంటే కష్టం అవుతుంది కదా, ఎలా చేద్దామంటే అప్పుడు ఐ సెడ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్, విల్ హ్యావ్ అనదర్ యాక్టర్. ఆ స్టోరీకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది రాజ్ తరుణ్. అందుకని సో వీ హ్యావ్ టేకెన్ రాజ్ తరుణ్ గారు అండ్ వీ నరేటెడ్ ద స్టోరీ, హీ లైక్డ్ ఇట్. ఆ మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. వెరీ సూన్ ఇట్ విల్ బి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ అదర్ దెన్ దట్ నేను ఇది చేస్తున్న ప్రాసెస్లో మా ఫ్రెండ్ ఒకతను రాసుకున్న స్టోరీకి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు నౌ వీ డిసైడెడ్ దట్ ఓకే ఐ యాక్ట్ అండ్ హీ విల్ డైరెక్ట్ ఇట్. That's nice. సో వెన్ ఐ ఆమ్ యాక్టింగ్ హీ ఈస్ డైరెక్టింగ్, and if I am directing, someone else is acting. That's nice. So you'll be coming into a lead position now. Yes, I'm doing a lead character in that. So it's a different type of story. కొంచెం అద్రి అభి జబర్దస్త్ కామెడీ అన్నీ కాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ విత్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కల్ట్ దాంట్లో ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే రెగ్యులర్గా ఆల్రెడీ కామెడీలో 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు జబర్దస్త్లో మమ్మల్ని, సేమ్ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా ఇద్దామని ట్రై చేస్తున్నాం. సో బోత్ థింగ్స్ అండి, ఒకటి యాక్టింగ్ రెడీగా ఉంది చేయడానికి అండ్ డైరెక్షన్ చేస్తున్న మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. That's nice. So you have got different ways now. You are directing and somebody else is acting. And somebody else is directing, you are acting. Correct. That's nice. And ఇంకా ఏంటండి, how do you want to give your advice to the newcomers into film industry? Yeah. అంటే నాది నాకు ఇప్పటికి చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఉన్న క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నువ్వు చిన్నప్పుడు అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద యూ హ్యాడ్ ఎ ప్యాషన్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ నౌ. మేము చాలాసార్లు అనుకుంటాం మాకు ఇది బాగుంది, సాంగ్స్ పాడతాను బట్ ఇప్పుడు అచీవ్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటాను. అంటే మేబీ దే డిడ్ంట్ ట్రై అనుకుంటా. యూనో సమ్టైమ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం కూర్చొని అరే అప్పుడు చేసి ఉండాల్సింది నేను చేయలేకపోయానే అని ఒక 60 సంవత్సరాలకు అనుకుంటే లాభం ఉండదు. అప్పుడు ప్రయత్నం చేసి కూడా, బికాజ్ యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ యూ. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంటే అంత ఈజీగా రావు. కాబట్టి ఐ థాట్ ఓకే మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, వాట్ మేక్స్ మీ హ్యాపీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. అందుకనే నేను జాబ్ చేసి పక్కన పెట్టేసిన, ఈవెన్ నౌ నేను యాక్టింగ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ ప్లానింగ్స్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ప్యాషన్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్గా చేయాలి, కానీ ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. అదేంటి అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ప్లాన్. డబ్బులు యూనో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. దట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. సో అంటే నాకు కోట్లు ఉండాలని చెప్పట్లేదు, మనకు నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండి ఇంకొకటి ముందు చేయి చాపకుండా ఉంటే చాలు. లగ్జరీస్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండడానికి మనకు ఎంత ఉంటే అంత సాటిస్ఫై అవుతూ మనకు కావాల్సిన యాక్టింగ్ కోసం, ప్యాషన్ కోసం మనం హౌ డిఫరెంట్ వీ కెన్ పోర్ట్రే అవర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. సో టు అచీవ్ యువర్ ప్యాషన్, హ్యావ్ యర్ బ్యాకప్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. అది నేను చెప్తాను. దట్స్ నైస్. సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts. యాజ్ ఐ సెడ్, నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు, ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద all the subjects, things, everything. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ rejuvenating thing for me to come to US. కొంచెం నాకు ఓకే ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్, కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి, అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి, లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4.
సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ యుఎస్ఏ దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయన. హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ విత్ మీ యాజ్ ఎ లీడ్ ఫర్ డెవిల్స్ చైర్ అని ఒక సినిమా కూడా చేశాను. సో రీసెంట్గా యుఎస్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారు అని చెప్పి ఆయన హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్. దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. So basically US shows are really helping you too. Everything, not only US shows, even TV shows or whatever I'm planning. అంటే అక్కడ ఏది చేస్తున్నా దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉండాలి అని మనం చేసే స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యుఎస్కి వచ్చినప్పుడు నేను ఓన్లీ ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతే నేను చేస్తున్న సినిమాల గురించి మీకు తెలియకుండా పోతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో దట్ యు ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు ప్రమోట్ వాట్ ఐఎమ్ డూయింగ్. మ్యూచువల్.